హలో ఎవ్రీవన్, స్వీట్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరో ఉండరండి. కానీ ఈరోజు మనం ఒక హెల్దీ ఇంగ్రీడియంట్తో స్వీట్ చేసుకొని తింటే అది గిల్ట్ ఫ్రీ కూడా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మంచి హెల్త్ కూడా వస్తుందండి. దేంతోనో అని అనుకుంటున్నారా? ఈ స్వీట్ నేను అటుకులతో చేస్తున్నానండి. అటుకుల హల్వా అండి. సో ఎలా చేయాలో చూద్దామా? ముందుగా ఒక ప్యాన్ తీసుకొని 1.5 కప్పు అటుకులు అందులో వేసుకోవాలి. చూడండి, నేను ఒక కప్ తీసుకున్నాను, అదే మెజర్మెంట్ ఫాలో అవుతున్నాను చూడండి. సో ఇంకొక హాఫ్ కప్ వేసుకున్నానండి. సో 1.5 కప్ అటుకులు వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకొని మనం చక్కగా దాన్ని ఫ్రై చేసుకోవాలి. సో ఫ్రై చేసిన తర్వాత ఇదిగో నేను ఇలా గరిటెతో ఇలా తీసినప్పుడు మీకు చిన్న గల్గల్ సౌండ్ వస్తుంది. సో అప్పుడు మనకు అర్థమైపోతుంది అటుకులు బాగా ఫ్రై అయిపోయాయి, మాడిపోకూడదు, అది గమనించుకోండి. సో స్టవ్ ఆఫ్ చేసేసుకొని మిక్సీ గిన్నెలోకి మొత్తం ఫ్రై చేసిన అటుకులను వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో నేను 1.5 టేబుల్ స్పూన్ నెయ్యి వేసానండి. వేసిన తర్వాత జీడిపప్పుల్ని ఇలాగా డార్క్ బ్రౌన్ కలర్ లేకపోతే లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అలాగే తర్వాత కిస్మిస్, మీ దగ్గర ఇంకేమైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే మీకు నచ్చిన చాయిస్ అవి కూడా వేసుకోవచ్చు. సో చూడండి, 2 ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న టైంలో నేను మిక్సీ ఆడించేసుకున్నాను. చూడండి, చక్కగా ఇలాగా బరకగా చేసుకోవాలి, సాఫ్ట్గా చేసుకోకూడదు. అది తీసి పక్కన పెట్టుకున్న తర్వాత నేను మళ్ళీ జీడిపప్పులు ఫ్రై చేసుకున్నాను. ఈ జీడిపప్పులు ఎందుకు అని అంటే మొత్తం హల్వాలో కలిపి వేసేసుకోవడానికి అనమాట. తర్వాత మిక్సీ పట్టుకున్న ఏదైతే అటుకుల్లో పౌడర్ ఉందో అది మొత్తం ఇలా వేసుకుంటే చూడండి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తుంది. ఆ తర్వాత నేను 1.5 కప్పు వేసుకున్నాను కాబట్టి మనం 3 కప్పులు వేసుకోవాలి. సో నేను ఇక్కడ ఫస్ట్ 1 కప్పు మంచినీళ్ళు అంటే వాటర్ వేసుకున్నానండి. తర్వాత 1 కప్పు పాలు వేసుకున్నాను. చూడండి, పాలు నేను ఆల్రెడీ మరగబెట్టి చల్లబెట్టేశాను. సో ఆ పాలు వేసుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక కప్పు వాటర్ వేసుకున్నాను. సో మీరు ఫస్ట్ 1 కప్పు నీళ్ళు 1 కప్పు పాలు వేసుకున్న తర్వాత వాటర్ కన్సిస్టెన్సీ చూసుకొని దాన్ని బట్టి మీరు వాటర్ వేసుకోవచ్చు. నాకైతే కరెక్ట్గా 3 కప్పులు పట్టిందండి. సో కొంచెం దగ్గరికి థిక్గా అయ్యే టైంకి మళ్ళీ మనం 1 కప్పు పంచదార వేసుకోవాలి. మీకు షుగర్ ఎక్కువ వద్దు అని అనుకుంటే 3/4 కప్పు వేసుకోవచ్చండి. సో ఇలాగ మొత్తం షుగర్ అంతా వేసేసి పంచదార వేసేసిన తర్వాత మళ్ళీ వాటర్ ఫామ్ అవుతుంది. మళ్ళీ ఆ వాటర్ అంతా ఇంకిపోయినంత వరకు మనం చక్కగా కలుపుకుంటూ ఉండాలి. నేనైతే ఇక్కడ ఇలాచి యాలకుల పొడి ఉంటుంది కదా, కొంచెం దంచి అలా వేసేసుకున్నానండి. చూడండి, బాగా మనం దాన్ని కుక్ చేయాలి. లేదు అని అంటే మాత్రం పచ్చివాసన ఉండిపోతుంది. తర్వాత నేను ఇక్కడ ఫుడ్ కలర్ వేసుకున్నాను. ఇది ఆప్షనల్ అండి. ఫుడ్ కలర్ లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు, లేకపోతే మీకు నచ్చిన కలర్ ఏదైనా వేసుకోవచ్చు. నేను ఇక్కడ లైట్ లెమన్ ఎల్లో కలర్ వేసుకున్నాను. తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న జీడిపప్పులు ఏవైతే ఉన్నాయో అవి ఇందులో వేసుకున్నాను. ఎందుకంటే ప్రతి స్పూన్లోనే ఇలా జీడిపప్పులు మనకి నోటికి తగిలితే చాలా టేస్టీగా ఉంటుంది కదా. సో తర్వాత లాస్ట్లో ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని దించేసుకోవడమేనండి. తర్వాత మనం చక్కగా హాట్గా సర్వ్ చేసుకోవచ్చు. మీకు తెలుసా, అటుకులు చాలా మంచిది హెల్త్కి. మనకి అటుకుల్లో మంచి కాల్షియం ఉంటుంది, అలాగే ఐరన్ కూడా, రిచ్ ఇన్ ఐరన్ అండ్ కాల్షియం. ఇవి పిల్లలకి కానీ పెడితేనండి సాధారణంగా పాలు తాగమంటే తాగరు. కానీ ఇలా అప్పుడప్పుడు ఇలా వెరైటీ చేసి పెట్టామనుకోండి, వాళ్ళు ఇంట్రెస్టింగ్గా తింటారు. అట్ ద సేమ్ టైం మనకు కూడా కొంచెం ఏదో ఈరోజు పనికొచ్చింది, ఆరోగ్యమైంది తిన్నారు అని అర్థమవుతుంది. సో ఇదిగోండి, పెద్ద జీడిపప్పులు ఏవైతే ఫ్రై చేసి పెట్టుకున్నానో అవి తర్వాత గార్నిష్కి ఇలా పెట్టుకున్నానండి. అంటే ప్రతి స్పూన్లో కూడా మనకు ఆ నట్స్ అన్న ఆ ఫీల్ ఉంటుంది. అండ్ అలా ఆ స్పూన్ అలాగ తింటుంటే చాలా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు ఈ స్వీట్ అని. సో మీరు కూడా ట్రై చేస్తారా? చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ అండి. రవ్వ కేసరి అయితే కొంచెం గ్రాన్యుల్గా ఉంటుంది, అంటే కొంచెం బరకగా ఉంటుంది. కానీ ఈ అటుకులు హల్వా అయితే చాలా స్మూత్ అండ్ చాలా సాఫ్ట్ అండి. సో ట్రై చేస్తారా? బాయ్.